శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 15 గురువారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి దశమి ఉదయం 10:27 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:52 వరకు. వర్జ్యం రాత్రి 8:49 నుంచి 10:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుంచి 4:07 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుంచి 3:29 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈ రోజు విశేషం శ్రావణ మాసం గురువారం, అలాగే స్వాతంత్ర దినోత్సవం. గురువారం అంటే గురు భగవానునికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఈ స్వామివారికి పూజలు చేయడం వల్ల వీరి అనుగ్రహం దక్కుతుందని పురాణాల్లో చెబుతున్నారు. గురువారం రోజున జామ పండ్లను, శనగలతో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున స్త్రీలు పసుపు రంగు పువ్వులు పెట్టుకుని స్వామివారిని ఆరాధించడం వల్ల సిరి సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలానే ఈ రోజు మామిడి, నిమ్మ, సపోటా పండ్ల జ్యూస్లను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. గురు భగవానునికి శనగపిండితో తయారు చేసిన వంటకాలు నైవేద్యంగా సమర్పించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేష రాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు పుంజుకుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాల్లో మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతల నుంచి కొంత విముక్తి కలుగుతుంది. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకంగా ఉంటుంది. మిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. దగ్గరి బంధువుల సహకారం లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి విషయాల్లో లాభాలున్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు జరుగుతాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగాల్లో ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషించే వార్త వింటారు. సమస్యలు దూరమవుతాయి. మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందుతారు. సంతాన విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులు అన్నిటా చేదోడుగా నిలుస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాల్లో సమస్యలు తీరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు అధిగమిస్తారు. పనుల్లో విజయాలు సాధిస్తారు. అనుకున్నది దక్కుతుంది. కొన్ని విఘ్నాలున్నా కార్యసిద్ధి అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది.
శాంతి లభిస్తుంది. ఓర్పుతో ముందుకు సాగాలి. గృహలాభం ఉంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. పెద్దల అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడాలి. పలు సేవా విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఒక శుభవార్త ధైర్యాన్ని నింపుతుంది. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈ రోజు వీరికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ రోజు సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చిక్కులు సమస్యలు తొలగిపోతాయి. ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారాల్లో మరింతగా లాభాలు రావచ్చు. ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరతారు. నిరుత్సాహపరిచే సంఘటనలున్నాయి. మనోబలం ప్రధానం. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలను అన్వేషించాలి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం చేసే వ్యూహాలు చేస్తారు. శుభ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. గణపతి ధ్యానం చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు విజయవంతంగా ముగిస్తారు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం. ఆశించిన ఫలితాలొస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులుంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యతిరేకంగా ఉన్నవారు సైతం మీపై అనుకూలత వ్యక్తం చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగ యత్నాల్లో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అద్భుతమైన శుభయోగాలున్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో అభీష్ట సిద్ధి. సమిష్టిగా చేసే పనులు త్వరగా ఫలితాన్నిస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. మిత్రుల సహకారం అందుతుంది. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారుల మన్ననలున్నాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువివ్వడం మంచిది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసొస్తాయి. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆత్మీయులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. విజయవంతంగా పనులు పూర్తి కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్న కొద్దిపాటి చికాకులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకున్న ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసల నుంచి బయటపడతారు. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. నిర్ణయాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. ధనధాన్య లాభముంది.
సకాలంలో పనులు చేయడం ద్వారా ఉత్తమ భవిష్యత్తు మీ సొంతమవుతుంది. దగ్గరి వ్యక్తుల నుంచి మంచి వార్త వింటారు. లక్ష్యాన్ని చేరే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులున్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడితే ఫలితం బాగుంటుంది. ఇష్టదేవత స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల కృషి ఇంతకాలానికి ఫలిస్తుంది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ రోజు పూర్తవుతాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో పనొత్తిడి తగ్గుతుంది. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. బద్ధకం లేకుండా విధులను నిర్వర్తించండి. ఊహకందని లాభం ఒకటి చేరువలో ఉంది. వ్యాపారాంశాల్లో జాగ్రత్త. ఎవ్వరినీ నమ్మవద్దు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు స్వయం కృషితో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. దగ్గర వారి నుంచి విమర్శలు ఎదురవుతాయి. విమర్శించిన వారే కీర్తిస్తారు. సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సూర్యస్థుతి ఆత్మబలాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణాలు తీరే సమయం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టే వీలుంది. ఉద్యోగాల్లో ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనుకోని ప్రయాణాలు చేపడతారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఫలితం వెంటనే కనబడుతుంది. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపడతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు శత్రువులు కూడా మీ మాటలకు ఆకర్షితులవుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. శుభకాలం నడుస్తోంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. అదృష్ట యోగం ఉంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా పని త్వరగా పూర్తవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. దగ్గరి వారితో విభేదాలు రానియ్యకండి. దైవ బలం రక్షిస్తోంది. మీ వల్ల తోటి వారికి కూడా ఉపకారం జరుగుతుంది. ధన వ్యాపార లాభాలున్నాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సమయానికి ఆర్థిక సాయం చేసేవారు ముందుకొస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత దర్శనం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
మీనరాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. దగ్గరి వారి సలహాతో ఆపద తొలగుతుంది. చంచలత్వం పనికిరాదు. తగాదాలకు అవకాశం ఇవ్వొద్దు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు కలిసొస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలతో సలహాలు, సూచనలు స్వీకరిస్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. గణపతి దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.